హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో చాలా స్పెషల్ డే. ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు అనమాట. సో మేము ఈ ఊరికి వచ్చిన మెయిన్ రీజన్ కూడా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు సెలబ్రేట్ చేయడానికే. సో ఆ రోజు రానే వచ్చేసింది. అండ్ మార్నింగ్ లేచి నేను మా అత్తయ్య మంచిగా కాఫీ తాగి కబుర్లు చెప్పుకున్నాము. కొంచెంసేపటికి పిల్లలందరూ కూడా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు. ఏదైనా అకేషన్ వస్తే మాత్రం మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుందండి. అందులో ముఖ్యంగా మా మావయ్య అయితే చాలా హడావిడి చేసేస్తారు. మా మావయ్య అట్లా హడావిడి చేస్తూ ఉంటేనే మేము ఫాస్ట్గా రెడీ అవుతాము అనేసి మా మావయ్య అనుకుంటూ ఉంటారనమాట. అండ్ మా శిరీష ఏమో పాయసం చేస్తుంది, నేను పులిహార, వైట్ రైస్, అలాగే చారు ఇవన్నీ చేశాను. ఎంత బయట ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా కానీ మా ఇంట్లో కొన్ని మస్ట్ అండ్ షుడ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. అందులో ఈ పులిహార, పాయసము ఇలాంటివి మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. అండ్ పులిహార నేను చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను, చాలా బాగా చేస్తాను. అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో అలా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మేము రెడీ అయిపోయాము అందరం కూడా మంచిగా. సో కేక్ కటింగ్కి స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి మా ఇంట్లో కేక్ కటింగ్ ఏ అకేషన్ అయినా కానీ కేక్ కట్ చేసే దానికంటే ముందు మేము దేవుడికి ప్రేయర్ చేస్తాము. అంటే ఆ గడిచిన 1 year మొత్తం కూడా మమ్మల్ని దేవుడు కాపాడిన విధానానికి మేము థ్యాంక్స్ చెప్తామన్నమాట. సో మా పిల్లలకి కూడా మేము అదే నేర్పిస్తాము. ఇప్పటి వరకు జరిగిన దానికి థ్యాంక్స్ చెప్తాము. అండ్ ఇక ముందు జరగబోయేదానికి మేము అడుగుతామన్నమాట, ఇలా ఉండాలి దేవుడా, ప్లీజ్ బ్లెస్సెస్ అని చెప్పేసి. సో మా ఇంట్లో ఫస్ట్ పిల్లల చేత బైబిల్ చదివిపించాము, వాళ్ళ చేత ప్రేయర్ చేయించాము. ఆ తర్వాత మేము ప్రేయర్ చేసుకొని దేవుడికి ఇప్పటి వరకు ఇచ్చిన ప్రతి దానికి కూడా థ్యాంక్స్ అని చెప్తాము. ఇది మా అత్తయ్య వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఉన్న ఒక అలవాటు అనమాట. యాక్చువల్గా ఇది చాలా మంచి అలవాటు అని నేను అనుకుంటాను. ఈవెన్ చాలామందికి అలవాటు ఉంటుంది ఏంటంటే తినే ముందు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని తింటూ ఉంటారు ఫుడ్ తినేటప్పుడు. సో ఇలా మేము ప్రేయర్ చేసుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పిన తర్వాత అత్తయ్య వాళ్ళు కేక్ కట్ చేశారు. యాక్చువల్గా అమ్మా నాన్నల పెళ్లి రోజు అనేది నిజంగా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైన 1 year కూడా కాకుండానే చిన్న ప్రాబ్లమ్స్ తోటి విడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసి నేర్చుకోవాలి అని నేను అనుకుంటాను. మా అత్తయ్య వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎట్లా అంటే అసలు ఏ గొడవ జరగనట్టు చాలా సింపుల్గా ఈజీగా ఉంటారు. అత్తయ్య ఎప్పుడైనా కొంచెం సిక్ అయితే మావయ్య దగ్గరుండి అత్తయ్యని చూసుకోవడం, అందరినీ పిలిచి అమ్మని చూడండి అమ్మ, కొంచెం చూసుకుంటూ ఉండండి అని చెప్పడం. అలాగే మావయ్యకి ఏమన్నా అయితే అత్తయ్య కంగారు పడిపోవడం, మావయ్య బాగుండాలి, పిల్లలు బాగుండాలని అత్తయ్య ఫాస్టింగ్స్ ఉండడం, ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం అన్నమాట. నాకు పెళ్ళైన ఈ 10 yearsలో మా అత్తయ్యని మావయ్యని చూసి నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళ మ్యారేజ్ డే అనేది ఖచ్చితంగా మేము సెలబ్రేట్ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా. అలాగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాక సేమియా తినేసి, కేక్ తినేసి, అండ్ బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్తో పాటు ఇంట్లో వండిన ఫుడ్ కూడా తినేసాము. అలా జరిగిందనమాట మా సెలబ్రేషన్స్. సో నేనైతే ఏం చెప్తానంటే హ్యాపీగా మ్యారేజ్ చేసుకునే ముందే 1కి 10 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ రోజుల్లోనే మా అత్తయ్య వాళ్ళది చాలా పెద్ద ప్రేమ కథ అనమాట. ఏమంటారు, చాలా గొడవలు జరిగాయి. చాలామందిని ఎదిరించి మా అత్తయ్యని గెలిచి పెళ్లి చేసుకున్నారు మా మావయ్య. సో అది చాలా పెద్ద స్టోరీ, చెప్పాలంటే ఒక వీడియోలో అయ్యే స్టోరీ కాదనమాట. సో ఇది ఇవాల్టి మా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.